యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కేంద్రంలో గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా బస్తాలు రావడంతో రైతులు పెద్ద మొత్తంలో వచ్చి వరుసలో నిలబడ్డారు. తెల్లవారుజాము నుంచే 3 గంటల నుండి యూరియా కోసం రైతులు క్యూ లైన్లో వేచి పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కేంద్రంలో గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా బస్తాలు రావడంతో రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వరుసలో నిలబడ్డారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న వరి సాగు చేస్తున్న రైతులకు యూరియా ఇక్కట్లు తప్పట్లేదు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మొక్కజొన్న రైతులు రెండో దశలో మొక్కజొన్నకు వేసే యూరియా కోసం పెద్ద ఎత్తున సొసైటీల దగ్గర కావచ్చు, గ్రోమోర్ ఎరువుల కేంద్రాల దగ్గర కావచ్చు పెద్ద ఎత్తున రైతులు తరలి వెళ్తున్నారు. ఈ రోజు కొణిజర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ వద్దకు దాదాపు వందలాది మంది రైతులు, మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూ లైన్ లో నుంచి ఎదురు చూస్తున్నారు. యూరియా కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ని ఇప్పటికే అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అధికారులు అలాగే పోలీసు వారి బాధ్యతల నడుమ వాళ్ళంతా కూడా యూరియా పంపిణీ చేయడం జరుగుతుంది. గత కొంతకాలంగా యూరియాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా పలు మండలాల్లో ఎక్కువగా సాగయ్యేటటువంటి పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, అలాగే యూరియాకు సంబంధించి యూరియా కావాల్సిన రైతులందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు. పలు చోట్ల కల్లూరు కావచ్చు, పెనుబల్లి కావచ్చు, వేంసూరు కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా యూరియా కొరత అయితే వెంటాడుతుంది. ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా 3వ దశకి 2వ దశకు సంబంధించినటువంటి యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ విధంగా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఒక్కసారిగా దుకాణాల కేంద్రాల దగ్గర రావడం, అలాగే సొసైటీల దగ్గర కూడా బారులు తీరుతున్న సిచ్యువేషన్ ఉంది. తెల్లవారుజాము నుంచే మహిళా రైతులు కొణిజర్లలో ఉన్న గ్రోమోర్ ఎరువుల దుకాణం దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి అధికారులు కొంత లేటుగా ఇవ్వడంతో ఒక్కసారిగా ఎక్కువ రష్ అయితే కనపడుతుంది. ఈ రోజు బారులు ఎక్కువగా తీరడంతో ఆ ప్రాంతంలో పోలీసులు కూడా చేరుకున్నారు. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి అయితే రష్ ఎక్కువగా కనపడుతుంది. రైతులు పెద్ద ఎత్తున అన్ని సొసైటీలు అలాగే గ్రోమోర్ ఎరువులు ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే రష్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం. రైట్ రవికిరణ్.